టీ20 వరల్డ్ కప్ 2026 లో హై వోల్టేజ్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. భారత్ ను తొలుత బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఆపరేషన్ సింధూర్ అనంతరం పాక్ భారత్ మధ్య కొనసాగుతున్న నో హ్యాండ్ షేక్ ఆనవాయితీని ఈ మ్యాచ్ లను కొనసాగించారు. టాస్ అనంతరం భారత్ పాక్ కెప్టెన్లు హ్యాండ్ షేక్ ఇచ్చుకోలేదు. భారత జట్టులో 2 మార్పులు జరిగాయి. సంజు శాంసన్ స్థానంలో అభిషేక్ శర్మ జట్టులోకి రాగా హర్షదీప్ స్థానంలో కుల్దీప్ యాదవ్ కు జట్టులో అవకాశం దక్కింది. భారత బ్యాట్స్మెన్లు సూపర్ ఫామ్ లో ఉండడం, పైగా ఇప్పటి వరకు ఎక్కువ మ్యాచ్ లో భారత్ ఫస్ట్ బ్యాటింగ్ చేయడంతో భారీ స్కోరు తప్పదంటున్నారు అభిమానులు. పవర్ ప్లేలో పాక్ బౌలర్లకు చుక్కలు చూపించడం ఖాయమంటున్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ మహేష్ అందిస్తారు. మహేష్. అమూల్య, కాసేపటి క్రితమే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ప్రారంభమైంది. కొలంబో వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభమైంది. అభిమానులు ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న మ్యాచ్ ప్రారంభమవడంతో ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఈ మ్యాచ్ కి సంబంధించి కూడా ఇటు షేక్ హ్యాండ్ అనేది కూడా ఇటు కొంత షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అదే గత మ్యాచ్ లో కొనసాగించిన లాగానే ఈ రోజు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడము అటు ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక మొదట టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ లో ఓపెనర్ గా ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ దిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక మ్యాచ్ కి సంబంధించి కొంత అటు వర్షం ఉండొచ్చు అనుకున్నాం, కానీ అది ప్రశాంతంగానే మ్యాచ్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వరంగల్ ముప్పు సంబంధించి ఎలాంటి ముప్పు లేదని కూడా ఇప్పటి వరకు తెలిసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.